నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను, ఇవన్నీ పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండేటట్టు చూడండి. ఇది వచ్చి మనము ఒక 40 to 60 డేస్ అండి. 40 to 60 డేస్లో మనము ఈ స్టాక్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఒకటి టార్గెట్, లేదు స్టాప్ లాసు. తర్వాత చాలా రోజుల నుంచి చెప్పాలని చూడండి. జనరల్గా చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ అసలు ఈ షేర్ మార్కెట్లో మేము రావచ్చా, ఈ వ్యాపారాన్ని ఎంచుకోవచ్చా, ఇది ఒక వ్యాపారంగా చెయ్యొచ్చా అని నన్ను అడుగుతూ ఉంటారు. చూడండి, ఇది వచ్చి గవర్నమెంట్ ఆథరైజ్ చేస్తుంది షేర్ మార్కెట్ అనేది. కాబట్టి ఫస్ట్ పాయింట్, ఈ బిజినెస్ చెయ్యొచ్చు. అయితే ఇందులో లోటుపాట్లు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి దీంట్లో. ఎందుకంటే ఈ మార్కెట్లో వచ్చిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు 5%, నష్టపోయిన వాళ్ళు 95%. ఇది ట్రేడింగ్లో చెప్తున్నా. ట్రేడింగ్ చేసి తెలియక. అదే ఇన్వెస్టర్స్ అనుకోండి, ఇన్వెస్టర్స్లో కూడా ఒక 50% మంది లాభపడే వాళ్ళు ఉన్నారు. మిగతా 50% మంది ఇన్వెస్టర్స్ ఎట్టుంటారంటే, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, బట్ వాళ్ళ టైం అనేది వెయిట్ చేయరు. దానివల్ల వాళ్ళు కూడా ఆ 95% నుంచి నష్టంలోనే వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ సంపాదించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఆ తక్కువ మందిలో మనం ఉండాలి అంటే ఎంత జాగ్రత్తగా చేయాలి. మీరు ఎంతోమంది నిపుణులు వాళ్ళ సలహాలు, సూచనలు అన్నీ తీసుకొని జాగ్రత్తగా చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవ్వగలరు. అంటే అది ఒకటే చెప్పగలం. ఇంకొక విషయం చెప్తాను, ముఖ్యంగా మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. మన వల్ల మన ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవ్వకూడదు. అది చాలా ఇంపార్టెంట్. మనం చేసిన తప్పుకి మన ఫ్యామిలీ ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలి? అప్పుడు మనకి ఆ స్తోమత లేదు, మార్కెట్లో వచ్చే స్తోమత మనకు లేదు, మనమే తప్పు చేసాం. అది కాబట్టి మార్కెట్లో రావాలంటే ఒక మనీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అవన్నీ మనం తట్టుకొని, ఒడిదుడుకులు తట్టుకొని ఉండగలిగే వాళ్ళకే ఇక్కడ స్థానం. అది చాలామంది, కొంతమంది కోపం వస్తుంది, బట్ ఇదే నిజం. అది ఇప్పుడు చూడండి, కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ 40 to 60 డేసు. మనము 40 to 60 డేస్లో ఈ స్టాక్స్ అన్నీ మనము కంప్లీట్ చేసుకోవాలి. మొదటి స్టాక్ వచ్చి ఎక్స్ప్లియో సొల్యూషన్స్, ఎక్స్ప్లియో, EXPLEO ఎక్స్ప్లియో. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1,285 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 1,330 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 1,330 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 1,464 రూపాయలు మొదటి టార్గెట్, 1,609 రూపాయలు రెండో టార్గెట్, 1,841 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 1,180 రూపాయలు స్టాప్ లాస్. ఎక్స్ప్లియో సొల్యూషన్ ఇది కూడా వచ్చి మనకి 2014 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 2,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఫెడ్ బ్యాంక్ ఫినాన్స్ సర్వీస్. చూడండి, ఫెడ్ బ్యాంక్ ఫినాన్స్ సర్వీస్. ఇది NSE కోడ్ కూడా FEDFINA అని ఉంటుంది. ఇది వచ్చి ఇప్పుడు 114 రూపాయలు ఉంది, బై చేసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్ వచ్చి 139 రూపాయలు 90 పైసలు మొదటి టార్గెట్, 161 రూపాయలు 75 పైసలు రెండో టార్గెట్, 196 రూపాయలు 55 పైసలు మూడో టార్గెట్.
స్టాప్ లాస్ వచ్చి 97 రూపాయలు స్టాప్ లాస్ 2023 నుంచి మనకి ట్రేడ్ అవుతుంది. 4270 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత ఇప్పుడు మనము 31వ వర్క్షాప్ మనం జరుపుతున్నాము హైదరాబాదులో, ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో. చూడండి, మనం సక్సెస్ఫుల్గా ఇన్ని వర్క్షాప్స్ ఎలా జరుపుకుంటున్నామంటే మన ఫార్ములాస్ అంత సక్సెస్ఫుల్. చూడండి, స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఒక భయాందోళనలో ఉంటారు, ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, ఇది ఎక్కడ ఏం చేయాలి అని. బట్ మన గురుప్రసాద్ అకాడమీ స్టూడెంట్స్ ఒక స్టాక్ని ఎక్కడ కొనాలని ఈజీగా ఐడెంటిఫై చేయగలరండి. చేసి దాన్ని షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది దాదాపు మోర్ దెన్ 400 స్టూడెంట్స్ పైన మనం ట్రైన్ చేస్తున్నాం. వాళ్ళందరూ సక్సెస్ఫుల్గా ఎక్సలెంట్గా యానింగ్ చేస్తున్నారు. అది ముఖ్యంగా ఇక్కడ బెనిఫిట్స్ ఏముంటుందంటే ఒక 3 స్ట్రాటజీస్ నేర్పిస్తామండి. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి వచ్చి షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% ఎలా సంపాదించాలి. ఇప్పుడు రీసెంట్గా మనము లాంగ్ టర్మ్ అంటే 3 to 5 ఇయర్స్లో మీ క్యాపిటల్ని, మీ పెట్టుబడిని ఎలా మీరు రెట్టింపు చేసుకోవచ్చు, ఏ స్టాక్ని ఎక్కడ కొనచ్చు అనేది ఇప్పుడు కొత్తగా లాంచ్ చేస్తున్నాం. కాబట్టి ఇది వచ్చి రీసెంట్గా మనం చెన్నై ఇప్పుడు ఈ 30వ బ్యాచ్ నుంచి మనం లాంచ్ చేయబోతున్నాము, 3rd స్ట్రాటజీ. కాబట్టి హైదరాబాద్లో కూడా 31వ బ్యాచ్లో కూడా కంటిన్యూ అవుతుంది ఆ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఇది. కాబట్టి ఇది వచ్చి చాలా ముఖ్యమండి. ఇంకో విషయం చెప్తాను, నాకు ఓవర్ నైట్లో నేను కోటీశ్వరులు అయిపోవాలి, గురుప్రసాద్ దగ్గరికి వస్తే నేను కోటీశ్వరులు అయిపోతాను, ఇక నాకు ఏ తిరుగులేదు, ఫస్ట్ ఆ కళలు కనడం అనే మానేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పించేది ఒక విద్య, ఇది వచ్చి నాది ఒక స్కూల్ అకాడమీ, మేము నేర్పిస్తున్నాం. ఇందులో లోటుపాట్లు ఏంటి, ఎక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి, రోజు నాకు డబ్బు కావాలి అనేవాళ్ళు మాత్రం దయచేసి నా దగ్గర రాబాకండి. నేనే చెప్తున్నాను. ఎందుకంటే అంటున్నాను, రోజు మార్కెట్లో డబ్బు సంపాదలేము. ఇది వచ్చి ఒక ప్యాసివ్ ఇన్కమ్. నాకు నా వ్యాపారం ఉంది, నా పనులు నేను చేసుకుంటున్నాను, సైడ్ బిజినెస్ నాకు సపరేట్గా ఏదో అంటే ఎలా చెప్పాలంటే ఎన్నో ఖర్చులు ఉంటాయి, వాటికి మనం సంపాదించుకోవడానికి ఇది ఈ మార్కెట్ అనేది దోహదపడుతుంది. మార్కెట్ ఇచ్చేటప్పుడే ఇస్తుంది, మీరు అడిగినప్పుడు ఇవ్వదు. అయితే మీరు ఎలా చేయాలి, ఏం చేయాలనేది తెలుసుకుంటున్నారు. అది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి, దీనికి కొన్ని పనులన్నీ ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ చెప్పేస్తాను. మరొక స్టాక్ వచ్చి ఫోస్కో ఇండియా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 4700 ఉంది. ఇప్పుడు కొనకూడదు, బాయ్ ఓన్లీ అబౌవ్ 4985 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. టార్గెట్ వచ్చి 5921 రూపాయలు మొదటి టార్గెట్, 6876 రూపాయలు రెండో టార్గెట్, 8399 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 4090 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా దాదాపు మనకి 25 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 3000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్స్. ఒకటి 21 డేస్ స్టాక్స్, మరొకటి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. పర్టికులర్గా ఆప్షన్ కోసమే లాంచ్ చేసిన ప్రోడక్ట్. సో బ్యూటిఫుల్ ప్రోడక్ట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.